ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. నా ఈ కంటెంట్ నచ్చిందంటే దీన్ని లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే జనాలకి షేర్ చేయండి. ఇవాల్టి విషయం ఏంటంటే, ఇండియాలో ఈ జిహాదీ యాక్టివిస్టులు ఎక్కువవుతున్నాయి అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళ గేమ్ ప్లాన్ ఏమిటి, వీటన్నిటి గురించి మాట్లాడటానికని అక్కడ గ్రౌండ్లో ఉన్న మిస్టర్ కాశీలలిత్ గారిని పిలుస్తున్నాను అండి. కాశీలలిత్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఇప్పుడు అసలు మీరు పంపించిన పోస్టులు అవి చూశాను. ఏంటి అసలు ఈ రైల్వే స్టేషన్లో ఈ గొడవ ఏంటి అసలు ఇది? ఇది ఏమైతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉందో, ఐఎన్డిఐ అనే ఒక కూటమి ఒకటి తయారైంది చూసారా? అవును. ఇది వీళ్ళు కంప్లీట్ మోడీని ఎదుర్కోలేక వీళ్ళు ఎంతవరకు తెగించారంటే దేశద్రోహం వరకు తెగించారు. ఓకే. మీకు మన ఈ రాహుల్ విన్సీ అనే ఎవరైతే ఉన్నాడో ఆయన జార్జ్ సోరోస్ ద్వారా చేస్తున్న యాక్టివిటీస్, బంగ్లాదేశ్లో జరిగినప్పుడు వాళ్ళు మౌనంగా ఉండడం, ప్లస్ ఇప్పుడు మమతా బెనర్జీ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ మీద సైలెంట్ ఉండడము. అవును. వాళ్ళు ఆమె అయితే నిన్న స్టేట్మెంటే ఇచ్చింది. కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఏదైనా చేస్తే అస్సాము, బీహారు, జార్ఖండ్ ఇవన్నీ తగలబడిపోతాయని. ఉత్తరప్రదేశ్ కూడా చెప్పింది. ఉత్తరప్రదేశ్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ యొక్క యాక్టివిటీస్కి వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. దానికి న్యాచురల్లీ ఇస్లామిక్ బ్యాక్గ్రౌండ్, పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్, బంగ్లాదేశ్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు చూసారా జమాతే ఇస్లామీని బ్యాన్ చేసిన బంగ్లాదేశ్ మళ్ళీ ఇవాళ బ్యాన్ తీసేసింది. ఆ జమాతే ఇస్లామీ యాంటీ ఇండియా. ఇప్పుడు వీళ్ళందరికీ మళ్ళీ ఇక్కడ వాళ్ళ లోకల్ మన దగ్గర వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు మనలాగా హిందుత్వం మాట్లాడే వాళ్ళందరూ రోహింగ్యాలు వస్తున్నారు జాగ్రత్త, బంగ్లాదేశీలు వస్తున్నారు జాగ్రత్త అన్న ఎవడు పట్టించుకోలేదు. మన ఇప్పుడు సెక్యులరిస్ట్ ఏమైతుందంటే కదా సార్, మన సెక్యులరిస్ట్ కదా సార్. సెక్యులరిస్ట్ సార్, సెక్యులరిస్ట్, సెక్యులర్ కాదు సెక్యులర్స్. సిక్ సిక్ మైండ్ సెట్స్. మన హిందువులది ఉన్న ఈ కులగజ్జి ఒకటి, హిందుత్వం అంటే అర్థం కాకపోవడం ఒకటి, వాళ్ళు హిందుత్వం అంటే ఏదో మనం ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టుగా ఫీల్ కావడం ఒకటి, చైతన్యం లేకపోవడము, లేదంటే పోరాట స్పిరిట్ లేకపోవడం, ఫైటింగ్ స్పిరిట్ మనకి లేకపోవడము. పోరాటమే. ఇప్పుడు నేను కొంతమంది ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటా కదా సార్, వాళ్ళు అనేది ఏంటంటే, ఎందుకు చేయాలా పోరాటం, ఇక్కడ అందరూ ఉండొచ్చు కదా, అందరూ పీస్ఫుల్ గా ఉండొచ్చు కదా, వాళ్ళేం నిన్నేం చేయట్లేదు, నువ్వేం వాళ్ళని చేయట్లేదు కదా, పీస్ఫుల్ గానే ఉన్నాం కదా. అదే మీకు అదే సార్, ఇప్పుడు మనము బీచ్ ఒడ్డున కూర్చొని అలలు వస్తుంటాయి పోతుంటాయి, అలలు వస్తుంటాయి పోతుంటాయి, ఆహ్లాదంగా ఉంది అనుకున్నట్టే కూర్చుంటాం. కానీ అది ఒకనాడు సునామీ లాగా వస్తుంది, ఆ రోజు దిక్కు దివాణం లేకుండా పోతాం. ఇలాంటివన్నీ కనిపించి జరిగేవి కావు. మనం ఎప్పుడు అంటే మనం ఒక మతానికి వ్యతిరేకం కాదు, వాళ్ళ యొక్క మైండ్ సెట్ కి వ్యతిరేకం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మైండ్ లో ఈ దేశాన్ని వాళ్ళు ఇస్లామిక్ దేశం చేయాలనేది వాళ్ళ దాంట్లో చెప్పుకుంటారు. వాళ్ళు మసీదులలో ఏం చెప్పుకుంటున్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళు మనది ఎప్పటి నుండో ఈ దేశాన్ని వాళ్ళు ఇస్లామిక్ దేశం చేయాలని కుట్రలోనే దేశ విభజన జరిగినప్పుడు ఇక్కడ వాళ్ళు ఉండడం. ఫస్ట్ బేసిక్ ఏంటంటే ఈ దేశము మత ప్రాతిపదికన డివైడ్ అయినప్పుడు 2 సార్లు, కుడి ఎడమ, అంటే మనకున్న పాకిస్తాన్ ఒకవైపు, బంగ్లాదేశ్ ఒకవైపు, మనము 2 వైపులా ఇచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళకు ఫేవర్గా ఈ ల్యాండ్, జిహాదీ ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని ఇవ్వడం కానీ, మన మీద ఎలాంటి కుట్ర జవహర్లాల్ నెహ్రూ చేశాడు అనేది అది మొత్తం చదివితే అర్థమైపోతుంది. అసలు ఆ సబ్జెక్ట్ వాళ్ళకు లేకుంటే 5,000 ఏళ్ళ సంవత్సరాల క్రితం గుడి తమిళనాడులో ఉన్నది వక్ఫ్ బోర్డ్ వాళ్ళది అని చెప్పి వాళ్ళు కేసేసారు. ఇప్పుడు మీరు ఇండియాలో వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా తిరగండి రోడ్ల మీద, మనం హైవే మీద వెళ్తుంటే పంట పొలాలు ఉన్న దగ్గర వాళ్ళు ఎవడో ఒకడు వచ్చేసి ఒక 100 గజాలు కొనేసి ఒక సిమెంట్ దిమ్మేసి గ్రీన్ కలర్ దుప్పటి కప్పేసి వాడు పెడుతున్నారు. అది ఎందుకు అనేది మన వాళ్ళకి అర్థం కావట్లేదు. అది వాళ్ళు ఏంటంటే ఈ ల్యాండ్లన్నీ కూడా వక్ఫ్ బోర్డ్ కింద ల్యాండ్స్ అని చెప్పి చూపించుకోవడానికి ఫ్యూచర్లో. అట్లా వాళ్ళు ల్యాండ్ జిహాద్ అనేది స్టార్ట్ చేశారు, లవ్ జిహాద్ అనేది స్టార్ట్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి, మనం చూడట్లే, మన ఇంటి వరకు రాలేదు. కానీ
కేరళలో వచ్చేసింది. మీరు ఇప్పుడు తీసుకోండి భారతదేశాన్ని కనుక మీరు చూస్తే కింద నుండి వద్దామన్నా చెప్తాను, పైనుండి రావాలన్నా చెప్తాను. ఆ! మీకు కింద నుండి తీసుకుంటే కేరళ. కేరళ నుండి వచ్చేటప్పుడు మీరు తమిళనాడుకి వచ్చేటప్పుడు వయా కోయంబత్తూర్. హ్మ్. కోయంబత్తూర్‌లో వాళ్ళ డామినెన్స్ ఉంది. కేరళలో వాళ్ళ డామినెన్స్ ఉంది. అక్కడ నుండి మీరు అలా తమిళనాడు నుండి వస్తే చెన్నై వరకు ఉంది. హ్మ్. మనైతే వాళ్ళు మనోళ్ళని కొడుతుంటే మనోళ్ళే మాట్లాడట్లేదు. ఆ డీఎంకే భజన సంఘాలయిపోయి. మీరు అవును. అట్లా తమిళనాడు తీసుకోండి. తమిళనాడు నుండి కర్ణాటక రండి. కర్ణాటకలో మన ఎన్ని జరిగినాయి? వాళ్ళు అవును. టిప్పు సుల్తానే దేవుడు అని చెప్పే లెవెల్‌లో పెట్టేసి, ఇప్పుడు వాళ్ళ దాంట్లో విగ్రహం పెట్టకూడదు. కానీ టిప్పు సుల్తాన్ విగ్రహాలు పెడతా అంటారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు వాళ్ళకెట్లా కావాలంటే అటువైపు మార్చేస్తారు. అక్కడ అమ్మాయిల్ని జేయడం గాని మన కర్ణాటకలో గవర్నమెంట్ సపోర్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్. అవును. కర్ణాటక తీసుకోండి. ఇంక ఆంధ్ర తీసుకోండి. చిత్తూరు వాళ్ళే, గుంటూరు జిల్లా వాళ్ళే, చిత్తూరు నుండి ప్రకాశంకొచ్చినా వాళ్ళే, కడపకొచ్చినా వాళ్ళే, కర్నూలుకొచ్చినా వాళ్ళే. కర్నూలు అయితే పాకిస్తాన్ ర్యాలీస్ తీశారు. జై ఆ! పాకిస్తాన్ అని. ఆ! కర్నూలులో. ఆదోనిలో మన విగ్రహాలు ఇప్పుడు వినాయక చవితి వచ్చినప్పుడు ర్యాలీ మీద రాళ్ళు పడుతుంటాయి ఆదోనిలో. ఆ! మీరట్లా తీసుకుంటొస్తే మీరు గుంటూరు, మళ్ళీ గుంటూరు తర్వాత కొద్దిగా విజయవాడ దాటిన తర్వాత తీసుకోండి. మీరు ఏలూరులో తీసుకోండి. ఎక్కడైనా తీసుకోండి అప్ టు వైజాగ్ వరకు. గుంటూరులో వైజాగ్ చిన్నా సర్కిల్ అని గూడా ఉంది సార్ ఒకటి. ఆ! మొత్తం వాళ్ళది వాళ్ళు. దాని మీద మనోళ్ళకి అవేర్‌నెస్సే లేదు. మనం వాడిని నమ్మేస్తాం. కానీ వాడు మనల్ని నమ్మడు. వాడి మైండ్ సెట్‌లో లోపల ఒకటుంటది. హ్మ్. ఏముంటదంటే ఇప్పుడు నాకు మంచి ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఆ! హ్మ్. ఎట్లా అంటే నాకు వాళ్ళెట్లా అంటే మన దేవుళ్ళ ఫోటోలే షేర్ చేస్తారు. మనతోటి బాగుంటారు. వాళ్ళని జూసి మనం మిగతోళ్ళు అలాగే ఉంటారనుకుంటే భ్రమ. హ్మ్. పాపం వాళ్ళే ఫీల్ అయితుంటారు. చర్చ ఆ! చేస్తారు నాతోటి. నాతోటి నాకు మంచి క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళకి అవేం లేవు. హ్మ్. కానీ ఇప్పుడు పొల్యూట్ అయితుంటది. ఇప్పుడు మనం ఉన్నాం సార్. మన హ్మ్. పిల్లోడున్నాడు. మన పిల్లోడు బాగున్నాడు. కానీ ఇద్దరు పిల్లోల్లో ఒక పిల్లోడు గనుక అటు పక్కకెళ్ళాడనుకోండి చెడ్డ సర్కిల్‌లో. అవును. మనకి ఏం తెలుస్తాయి? ఇంటోడికే తెలీదు. అవును. సేమ్ అలాగే సమాజంలో ఏం జరుగుతుందనేది మనం గ్రహించలేం. జరిగినప్పుడే తెలుస్తాయి. హ్మ్. కానీ అనుభవాలను, గత అనుభవాలను, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గనుక మనం చూసుకుంటే హ్మ్. మనకర్థమైపోతది. అవును. నేనెప్పుడైతే 'అక్బరుద్దీన్ ఓవైసీ' ఒక గంట లోపల అందరిని చంపుతామని అన్నాడో, ఆ రోజే మనం అలర్ట్ గావాలి. వాడు ఆ డైలాగ్ ఉట్టిగా అన్నాడు గదా! ఏదో అవును. ఒక సూటి డైలాగ్ లాగా. అంటే అవును. వాళ్ళు ఇంటర్నల్ ఏదో గ్రౌండ్ ప్రిపేర్ అయితుంది. అవును. కానీ మనం చూసుకోవట్లేదు. మన డిపార్ట్‌మెంట్స్ చూస్తున్నాయో లేదో మనకు తెలీదు. మన టీవీ ఛానల్ అయితే చూపియవు. హ్మ్. ఇప్పుడు నేను మీకు ఇందాక ఫోటో షేర్ చేశాను. ఒక మదర్సా మీద రైడ్ చేస్తే మిషన్ గన్‌లు దొరికినాయి. ఇప్పుడు అదే అలాంటివి అదే అదే అది చూపిస్తాను. మీరు అంత లోపల ఈ రైల్వే స్టేషన్‌ల పక్కన జరుగుతోంది ఏంటి అది కూడా అది అది చెప్తాను. మీకు. చెప్ ఇది చెప్తాను. చూపించడం ఫస్ట్ ఫోటో చూపిద్దామా? లేకపోతే మీరు స్టేషన్ కొంచెం చూపియండి. ఇప్పుడు మీరు చూపియండి. మీరు చూపియండి. ఓకే. వాళ్ళ దగ్గర మిషన్ గన్‌లు కూడా దొరికినాయి సార్. ఆ! మదర్సాలలో రైడ్ చేస్తే ఆ! ఇప్పుడు ఇంకా ఇప్పుడు వాళ్ళు ఒక మీరు తీసుకోండి ఒక ఏరియాలో ఒక హ్మ్. మిషన్ గన్ తోటి 7,000 బుల్లెట్లు కాల్చే గన్ పెట్టుకొని ఒకడు తిరిగాడనుకోండి. హ్మ్. ముగ్గురొస్తేనే ముంబై సిటీ మొత్తం ఆగిపోయింది సార్. ముగ్గురితోటి కసబొచ్చినప్పుడు. అవును. పట్టుకోవడానికున్న కానిస్టేబుల్ చేతిలో లాఠీ తప్పేం లేదు. అవును. పాపం మన ఆ పోలీసుల దగ్గర లాఠీతోటే మిషన్ గన్‌లు లేవు. అవును. ఆ లాఠీతోటే ఎదుర్కొన్నారు. మన పోలీసులేం చిన్నోళ్ళు గాదు. కాదు. తక్కువోళ్ళు అవును. గాదు. కానీ ఇప్పుడు అవతలోడు మిషన్ గన్ తోటొస్తేనే కనీసం రివాల్వర్ ఉండాలి గదా! అవును. అస్సలు మనము అంటే మనము అంటే ఎవరైతే దేశభక్తి ఉన్నవాళ్ళో అందులో ఇన్ని ముస్లిం కత్తులేంటి ఉండొచ్చు, సార్ క్రిస్టియన్ నాకర్థం ఉండొచ్చు. కావట్లేదు అసలు. వాళ్ళు పెట్టుకున్నారు సార్. బంగ్లాదేశ్‌లో మనొచ్చినట్టొస్తారు. ఆ! ఇప్పుడు మనము మన ఇంట్లో మనము కూరగాయలు కోసే కత్తి గూడా పట్టుకోలే మనోళ్ళెవ్వరు. అవును. ఈడు కత్తి తిప్పడం రాదు. హ్మ్. అంతెందుకు అసలు పరిగెత్తడం గూడా రాదు. ఆ! ఎందుకంటే మనోళ్ళంతా వ్యసనపరులు. అవును. పార్టీలు చేసుకుంటూ, సాయంత్రం అయితే మందు తాగుకుంటూ, సిగరెట్లు తాగుకుంటూ రోగిష్టి బతుకులీళ్ళయి. అవును. మనోడు కనీసం పరిగెత్తను గూడా పరిగెత్తలేడు. అవును.
వాడు రేపొద్దున ఆడి భార్యని పిల్లల్ని కాపాడుకోగలుగుతాడా సార్? మన వాళ్ళు మీరు ఇప్పుడు చూడండి, మాక్సిమం క్రిస్టియన్స్ కూడా మందు అది మానేశారు. బైబిల్ పట్టుకొని భక్తి, వాళ్ళ అవును. భక్తిలో వాళ్ళు లీనమై ఉన్నారు. అది కరెక్టా వీడు తప్పా అసలు పక్కన తాగడు. పెడితే, అది కరెక్టా తప్పా అని పక్కన పెడితే వాళ్ళు మటుకు దే ఆర్ వాళ్ళని ఫాలోయింగ్ వాళ్ళ బ్లైండ్లీ నిష్టలో వాళ్ళు ఉన్నారు. వాట్ ఎవర్ ద పాస్టర్ సేస్. ఇక్కడ అంతే. వీళ్ళు ఇప్పుడు మౌల వాటి ఏం చెప్తే వీళ్ళు వింటారు. అంతే, వాళ్ళు తాగరు సార్ వాళ్ళు. మీరు అవును. నేను దుబాయ్‌లో అరబీస్‌ని చూస్తాను. ఎవ్వడు తాగడు. ఆ! మందు తాగడం అనేది లేదు సార్. ఎవరో చిల్లర చిల్లర రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎవడో చిన్న చిక్కోడు తాగుతాడు తప్ప, వాడు హ్మ్. హరాం అంటాడు, తాగడు. హ్మ్. నిష్ట ఉంటారు దాంట్లో. హ్మ్. అంత నిష్ట వాళ్ళు దైవభక్తి వాళ్ళకి దైవం మీద ఉంటే బాగుండేది. దురదృష్టం ఏంటంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ దేవుడిని నమ్మని వాడిని చంపండి. ఈ ఇండియాని వాళ్ళు వాళ్ళ యొక్క ఇస్లాం దేశం చేయాలి అనేది ఏదైతే వాళ్ళకు వాళ్ళ ట్యూనింగ్ నడుస్తుందో, వాళ్ళు గనుక దాన్ని మార్చుకుంటే వాళ్ళంత మంచోడు లేడు. ఆ! కానీ దురదృష్టం ఏంటంటే అందులో మంచిగున్నోళ్ళు ఒక 5% ఉంటారు. వాళ్ళు సైలెంట్ ఉంటారు. ఆ! మిగతా వాళ్ళు రాడికల్ మైండ్ సెట్ తోటి ఉంటారు. అది ప్రాబ్లం. ఇప్పుడు హ్మ్. మన దాంట్లో ఇప్పుడు మేము మా గుళ్ళో కూర్చొని మనం హిందూ ధర్మం మీద మాట్లాడదాం అంటే గుడోడొచ్చి "ఇది గుడి సార్, భక్తి తప్ప ఏది మాట్లాడడానికి లేదు. ఇక్కడ రాజకీయాలు పనికిరావంటాడు." అయ్యింది, అవును. మాకైన అనుభవం చెప్తున్నా. అదే. వాడి దాంట్లోనూ మీరు ఇప్పుడు రేపు శుక్రవారం మీరు తీసుకుంటే, వాడు శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ తర్వాత వాడు ఒక గంట సేపు పాలిటిక్స్ చెప్తాడు. హ్మ్. ఏం జరుగుతుంది? రేపొద్దున సీఏఏ వస్తే ఏం చేయాలి? ఎన్ఆర్సీ వస్తే ఏం చేయాలి? మనం హ్మ్. ఎట్లా ఎదుర్కోవాలి? ఇప్పుడు మన ఇండ్లను కూలగొట్టడానికి వస్తే, ఇల్లీగల్ ఆక్యుపేషన్ వస్తే మనందరం ఒక మెసేజ్ తోటి ఇంతమంది రావాలి. హ్మ్. ఒకడు మనోడి మీద కొడితే మనం ఇమ్మీడియేట్ వాట్సాప్‌లో మెసేజ్ పెడితే 1000 మంది రావాలి అని వాళ్ళ దాంట్లో అండర్‌స్టాండింగ్ ఉంది. హ్మ్. మన దాంట్లో కళ్ళ ముందర జరిగిన వాడు రాడు. అవును. ఇప్పుడు రోడ్డు దగ్గర ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది. హ్మ్. చిన్న వాడు మనం ఉన్నాం, మాట మాట అనుకున్నాం అనుకోండి. హ్మ్. వాడి ఏరియాలో ఉంటే వాళ్ళు 10 మంది వచ్చి మనల్ని కొట్టేస్తారు. అవును. మన ఏరియాలో ఉన్న వాడు మనల్ని కొడుతున్నా గాని మనోడు ఎవడు రాడు. అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం మనం. అవును. మనకు ధైర్యం లేక కాదు సార్ ఇది. లీడ్ చేసేవాడు లేడు. అది దురదృష్టం. అవును. ఇదంతా అవును. ఒక యూనిటైజ్ చేసేటందుకు నేను ఎప్పుడు చెప్తుంటా. ఒకడు రావాలి. ఒకడు ఎట్లా తయారు కావాలంటే అందరూ యూనిటైజ్ చేసేవాళ్ళు కావాలి. బియాండ్ ద క్యాస్ట్, రీజియన్, క్యాస్ట్ వద్దు, రీజియన్ వద్దు, నువ్వు ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అది వద్దు. పక్కా హిందూ. నేను కట్టర్ హిందూ, నువ్వు కట్టర్ హిందూ. క్యాస్ట్ తర్వాత హిందువుగా ఉన్నప్పుడే కదా క్యాస్ట్. సార్ రేపొద్దున వాడు నువ్వు కన్వర్ట్ అయినా లేదా నేను ఇస్లాంలోకి వెళ్ళిపోయినా నీకు క్యాస్ట్ లేదు. ఇప్పుడు అది ఉన్నవాడు బయటపడరు. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్‌లో చూస్తే మనోడు చంపేటప్పుడు నువ్వు బ్రాహ్మణా ఏం చూడలేదు. నువ్వు హిందూనా కాదా ఏం చూసాడు. చూడలేదు వాడు. అంతే, హిందూ అదే అంటే ఏసి చూసాడు. పడేసాడు అంతే. అందుకే మన యోగి ఒక మాట అన్నాడు కదా, ఆ! కలిసి లేకపోతే నువ్వు నిన్ను నరకేయడమే జరుగుతుంది, కలిసి ఆ! ఉండాలా అని చెప్పి. అవును. అవును. అది ఇప్పుడు మనము ఆలోచించాల్సిన దేశంలో జరుగుతున్న పరిణామాలన్నీ తీసుకుంటే ఇప్పుడు చాలా సెన్సిటివ్ ఉంది సార్. ఆ! సెన్సిటివ్ ఎలా ఉందంటే మన అపోజిషన్ పార్టీసే కుట్రదారులు. ఓకే. వీళ్ళు మీరు మీరు ఇప్పుడు నిన్న చూడండి, అమెరికా నుండి రాయబారులకు ఏం అవసరం సార్ ఎంఐఎం పార్టీ లీడర్ని ఎగ్జాక్ట్‌లీ. కలవాల్సింది? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వాళ్ళని కలవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు అన్ని దేశాలు యుద్ధంలో ఉన్నాయి. లేకపోతే వాళ్ళు డబ్బులు యుద్ధాలలో పెట్టి ఉన్నారు. వాళ్ళు ఎకనామికల్ డౌన్ ఉన్నారు. అవును. ఇండియా గ్రోత్‌లో ఉంది. ఇండియా గనుక ఇలాగే కంటిన్యూ అయితే ఇప్పుడు ఇంకా పవర్‌ఫుల్ అయితది. ఇది వాళ్ళు భరించలేకపోతున్నారు. భరించలేకపోతున్నారు. అవును. ఇది ఇండియాను గూడా ఏదో రకంగా యుద్ధంలోకి లాగాలనేది ఒక కుట్ర నడుస్తుంది. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు మోడీ అనే మనకు ఉన్న ప్రధాని ఎన్నని చూసుకుంటాడు సార్? అవును. దేశంలో జరిగే కుట్రలు చూస్తాడా? బయటి దేశాల నుండి జరిగే కుట్రలు చూసుకుంటాడా? ప్రాణహానిని చూసుకుంటాడా? మన బాధ్యత ఏంది? మనం ఎన్నుకున్నాము. మన బాధ్యత ఆయనను ఒక విషయంలో ఫ్రీగా వదిలితే, మనం మిగతా విషయాల్లో మనం అలర్ట్ ఉండాలా? అలా నే న ప్రజలు అలర్ట్ ఉండాలా? డిపార్ట్మెంట్స్ అలర్ట్ ఉండాలా? ఇప్పుడు డిపార్ట్మెంట్స్ అంటే నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, మీడియా కూడా ఒక డిపార్ట్మెంటే. మీడియా ఒక్కడు ఎడ్యుకేట్ చేయట్లేదు సార్. ఒక్క ఎడ్యుకేషన్ లేదు. అంతా ఇట్లా జరుగుతున్నాయి. నాశనం చేసి ఇప్పుడు వాళ్ళు చర్చ టీఆర్‌పీ పెట్టాలా కదా పెంచుకోవటం. సార్? ఒక మీడియా చర్చ పెట్టాలా లేదా? విదేశీ ఎగ్జాక్ట్. ఏజెంట్లు ఇక్కడొచ్చి అపోజిషన్ పార్టీ లీడర్‌లను ఎందుకు గలుస్తున్నారు అనేది వస్తున్నారు. నువ్వు ఒక చర్చ పెట్టాలి గదా! నువ్వు దాని మీద ఎంక్వైరీ తీయాలి గదా! అవును. నువ్వు ఏం లేదు. ఎప్పుడు చూడు ఇదే న్యూస్, జగను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఈ టాపిక్ తప్ప మన న్యూస్ ఛానళ్ళలో ఏమీ లేదు. ఒక ఆ! రేప్ కేసు మీద 3 రోజులు, 10 రోజులు చర్చ పెడతారు. లేదంటే ఒక చిన్న కేసు మీద మొగుడు పెళ్ళాలు కొట్లాడుకున్న దాని మీద గంటలు గంటలు చర్చలు పెడతారు.
మనము రేపొద్దున వాళ్ళ మీద కూడా దాడి జరుగుతుంది, జరగదని ఏం లేదు. వాడి మీద దాడి జరిగేటప్పుడు వాడి మనకు టీవీలో చూపించలేదు, వాటిని వదిలేద్దామని ఏమి ఉండదు. ఇది ఎంతవరకు వస్తుంది అంటే మనం ఆలోచించాలా. మీరు ఆంధ్రాలో 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారంటే ఎక్కడ పోయారు? ఆంధ్రాలోనా సార్? ఇదెప్పుడు సార్? ఆంధ్రాలో 30,000 మంది ఈయన కదా పోయిన 4-5 ఏళ్ల నుండి అదే జరిగింది. 30,000 మంది ఆడవాళ్ళది అడ్రస్ లేదు. ఆ! వాళ్ళు ఎటు పోయారో తెలియదు. అయ్యయ్యో! ఆ! ఇట్లా జరుగుతున్నాయి. మన తెలంగాణలో జరుగుతుంది. నేను ఒక వీడియో చూశాను. స్కూల్ పిల్లల్ని మన మంచిగా లగ్జరీ బస్సులు వేసుకొని వెళ్తుంది ఒక ఆమె దొరికింది. ఆ! అమ్మేస్తుంది. మళ్ళీ అమ్మేయడం ఏంటి? ఏం జరుగుతుంది? ఈ కోల్కతాలో జరిగిన రేప్ ఇన్సిడెంట్ ఏంది అంటే మానవ మృగాలు వాళ్ళు అవయవాలు అమ్ముతున్నారంట. అది ఆ అమ్మాయి చూసిందంట. అట్లా అంటే ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు దేశంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనోళ్ళకి తెలీదా? చిన్న పిల్లల్ని ఎత్తుకపోయి నెలల పిల్లల్ని హాస్పిటల్లో నుండి ఎత్తుకపోతే వాళ్ళ అవయవాలు అమ్ముతున్నారంట. చైనాలో బిగ్ మార్కెట్ ఉందంట. ఎక్కడికి పోతున్న సమాజం? ఎవడు ఆలోచించాలా? ఎవడు చూడు వాని ఇంట్లో పెళ్ళి, వాని దగ్గర డబ్బులు ఉంటే వాడు సినిమాలు, షికార్లు, మందు తాగడం ఇది తప్ప సామాజిక బాధ్యతతోటి మనం ఏం చేయాలా? ఎదుటోళ్ళని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలా? మనం ఇంకా ఏం సాధించాలా? ఏముంది సార్? ఎవడు డబ్బు పట్టుకోపోడు. రేపొద్దున చేస్తే వాడి డబ్బు వాడి వెంట రాదు, వాడి బిందె వాడి వెనకాల రాదు, వాడి కారు వాడి వెనకాల రాదు. ఏదైనా అంటే అంతెందుకు వాడు ఎవరికి పెట్టాడో వాళ్ళు కూడా వాళ్ళ వెనకాల రారు. ఏదైనా అంటే బీ అలాంటిది గుడ్, డూ గుడ్ అంటారు అంతే. వాటితోటి ఏం రాస్తారు? ఇప్పుడు నేను వాళ్ళని వ్యతిరేకించమన్నాను వాళ్ళని. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన దేశము మత అవును. ప్రాతిపదికన ఏర్పడ్డప్పుడు ఈ దేశంలో మన రైట్స్ మన దగ్గర ఇప్పుడు ఏం జరుగుతుంది? మన గుడికి మనం డబ్బులు పెట్టిపోతున్నాం. మనం ఏ పుణ్యక్షేత్రానికి మన గవర్నమెంట్ మనకు డబ్బులు ఇవ్వదు. కానీ అవును. మన డబ్బులతోటి వాడు మక్కా పోవడానికి డబ్బులు ఇస్తున్నాం, ఇప్పుడు జెరూసలేం పోవడానికి డబ్బులు ఇస్తున్నాం. అవును. మన గుళ్ళో మన దగ్గర డబ్బులు వసూలు చేసి మనం అన్నిటికీ వాడుతున్నాము. వాడి గుళ్ళో వాడి మసీదులో కానీ మన చర్చిలో వాడు డబ్బు వసూలు చేసుకున్నా మనకంటే ఏం రావట్లేదు. ఎక్కడ ఉంది సమభావం? అవును. అవును. మన దేశం మనకు ఏర్పడ్డప్పుడు ఒక్క రూల్ కూడా మన ఫేవర్లో ఎందుకు లేదు? అప్పుడు పరిపాలనించిన వాని యొక్క కుట్ర ఏంటి? వక్ బోర్డు మీద అట్లా ల్యాండ్ మీద అట్లా ఎట్లా ఇస్తాడు? వాడు ఏ కుట్రతోటి ఇచ్చాడు? మనోళ్ళు భజన చేశారు కదా సార్ నెహ్రూకి. చాచా అని చల్లని గులాబ్ పువ్వు నాకు ఇయ్యి, జోలో పెట్టుకుంటాం చెవులో పెట్టుకుంటాం అని పాటలు పాడుకున్నారు కదా. ఉం? ఇప్పుడు మన దేశం ఏంటి? అవును. ఈ ఓవైసీ ఒక మాట అంటాడు, తెరా బాప్ కా జగాన్ అయ్యే అంటాడు. ఈ హ్మ్. దేశం మేరా బాప్ కా హే అంటాడు. ఆ అవును. మాట అంటే రక్తం మరుగుతుంది సార్. ఆ మనం రోజు మనం అనలేం పోలేడు. ఆ మాట. మనం అనలేం ఆ మాట. మనం అంటే మనోడే తిడతాడు కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ స్నేహితులు అన్నట్టే అంటారు కదా మనోళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఈ దేశము మనది అంతే. మనకు ముఖ్యంగా సార్ నేనైతే మన జెండా కాషాయం జెండా అంటే మన జెండా కాషాయ జెండా ఉండాలంట. అవును. అది ముఖ్యం మనకు. ఎందుకు? అది మన ఋషుల పరంపర నుండి వచ్చింది మన కాషాయం. ఎగ్జాక్ట్. శివాజీ మహారాజ్ పెట్టుకున్న కాషాయ జెండా. అవును. మనం దాని గురించి ఉండాలి. ఇప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని వదిలేసామో మన దేశం యొక్క హిస్టరీ 78 సంవత్సరాలు అనుకుంటున్నాం. అవును. అవును. నువ్వు ఎప్పుడైతే కాషాయ జెండాను నమ్ముతావో నీ దేశ చరిత్ర ఋషుల వేదకాలం నుండి వచ్చినట్లు లెక్క. అవును. అవును. కాషాయం అంటే ఏం సార్? సూర్యుడు ఉదయించినప్పుడు ఉండే కలరు, అస్తమించేటప్పుడు ఉండే కలరు. అవును. 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 అందుకనే దాన్ని తీసుకున్నారు ఋషులు ప్రామాణికంగా. మీరు మీ మీ బాధ, ఆవేదన అర్థమయింది. అదే. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి అనేది ఏం మనం. చేయాలని నేను ఫస్ట్ ఒకటి చెప్తాను సార్. మనం ఫస్ట్ మన అబ్జర్వేషన్స్ పెట్టుకోవాలి సార్. అవును. మనం ఉండే లొకాలిటీలో కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు? మనం ఉండే లొకాలిటీలో ఉన్న మసీదులలో సీక్రెట్గా ఎంతమంది ఉన్నారు? మనం అబ్జర్వ్ చేస్తుండాలి. అర్ధరాత్రి పూటనే వాళ్ళు ఎందుకు తిరుగుతారు? అర్ధరాత్రి పూట ఎవడొస్తున్నాడు, ఎవడిపోతున్నాడు అనేది ఒక అబ్జర్వేషన్ ఉండాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న మసీదులలో కానీ మదర్సాల మీద కానీ కన్నేసి ఉండాలి. ఇది సామాజిక బాధ్యత. అన్ని పోలీసే కన్నేసి చూడాలంటే జరిగింది. సరే కన్నేస్తారు. నెక్స్ట్ ఏంటంటే కన్నేసిన తర్వాత ఏం చేయాలి తెలుసుకున్న తర్వాత? తెలుసుకున్న తర్వాత ఇంటిమేట్ చేయాలి సార్. ఒకవేళ ఎవ- డిపార్ట్మెంట్ రెస్పాండ్ కాకుంటే మన హిందూ ఆర్గనైజేషన్స్ అందరు పోయి ఆ, మాట్లాడాలి. ఉమ్, ఎవరు వీళ్ళు ఎందుకున్నారు? ఇప్పుడు మా కాలనీలో నేను ఒకడు కాషాయ బట్టలు వేసుకుని స్వామీజీ వేషం వేసుకున్నాను, నేను పట్టుకున్నామని. ఆ, పట్టుకున్నవాడు ముస్లిం. ఆ, ఇప్పుడు నేను ఇన్ఫార్మ్ చేసినా దాని మీద ఏం రెస్పాన్స్ రాదు.
ఆ! ఎవడు పట్టించుకోవట్లేదు సార్. మీరు 100 వీడియోలు ఉంటాయి. మన హ్మ్. స్వామీజీ వేషాలలో ఉన్న ముస్లిమ్స్. అవును. వాళ్ళు అవును. రోహింగ్యాలు ఎందుకు అలా తిరుగుతున్నారు? ఆ! మీకు శ్రీశైలంలో ఇప్పుడు ముస్లిం డామినేషన్ ఉంది. అవును. శ్రీశైలంలో. మొన్న చూసారో లేదో? వినాయకుడి విగ్రహం దగ్గర కూర్చొని మటన్ తింటున్నారు వాళ్ళు. శ్రీశైలంలో. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక కుట్రతోటి జరుగుతోంది. ఏదో జరుగుతోంది. అది మనం ఊహించలేము. అది ఇంటెలిజెన్స్ వాళ్ళు చూడాలి. మనము అబ్జర్వ్ చేసి సిట్యుయేషన్‌ని మనము కొంతగా ఆలోచించగలుగుతాం. మనకున్న అనుమాన దృక్పథంతోటి గాని జరుగుతున్న సిట్యుయేషన్స్, వరల్డ్ వైడ్ జరుగుతున్న సిట్యుయేషన్స్. లేకుంటే ఒక మదర్సాల కత్తులెందుకొస్తాయి సార్? చదువు చెప్పే దగ్గర. వాళ్ళ అవును. మదర్సాలకు గవర్నమెంటే కదా డబ్బులిచ్చింది. అవును. డబ్బులిస్తుంది. ఇమాంలకు 35,000 మన పూజారులకు 10,000. మనం ఏ 35 దేశంలో ఉన్నాం? 35,000 వాళ్ళకి 35,000 ఇమామ్‌కి. వస్తాయి. అయ్య మనకు బాబోయ్! 10,000. మన పూజారికి 10,000 వస్తాయి. మన ఓకే. పూజారిది ఏమున్నది సార్? మనం ఇప్పుడు వాందేమో ప్రైవేటు. అవును. మనదేమో గవర్నమెంట్ ఎండోమెంట్స్ కింద ఉంటది. ఎండోమెంట్స్ కింద ఉంటది. ప్రైవేట్‌గున్న పూజారికి ఎవడికి ఏం లేదు గదా! అవును. మనమే కట్టి ఒక గుడి కట్టి మనం ఓ పూజారిని పెడితే ఆడు 3,000 ఇస్తామని బేరం మాట్లాడతాం. మన అవును. పూజారి మీద. అవును. ఆ గుడికి ఉండే ట్రస్టీ వాళ్ళంతా డిఫరెంట్ క్యాస్ట్‌లు ఉంటాయి. వాడికి ఇంటర్నల్లీ యాంటీ బ్రాహ్మణిజం మైండ్ సెట్ ఉంటది. ఇక ఓహ్! 3,000 ఎక్కువనాయా నీకు పంతులు అంటాడు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు సో మనము మనోన్ని నిలబెట్టుకోవాలి. జీనోసైడ్ అయితున్న దాన్ని మనం చూసుకోవాలనే కాన్సెప్ట్‌లో లేము. అట్లా మనం మిగతావన్నీ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం అనుకున్న టాపిక్ హ్మ్. రైల్వే ట్రాక్స్ పక్కనే వాళ్ళెందుకున్నారు? మీరు ఎగ్జాక్ట్‌లీ. చూడండి కనీసం యూట్యూబ్‌లో చూస్తే కొన్ని వందల వీడియోలు దొరుకుతాయి. ఆ! రైల్వే ట్రాక్స్ మీద రాళ్ళు పెట్టడము, రాడ్లు పెట్టడము, ఆ! రైల్వే రైళ్ళను పడేయడానికి ట్రాక్ నుండి పక్కదారి పట్టియడానికి వాళ్ళు చేసేవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ! డిపార్ట్‌మెంట్ ఎంతని చూస్తది సార్. ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో మనోడు ఓడిపోయి చూసినా కూడా కనపడదది. ఆ! పొద్దస్తమానం చూడలేం గదా! అవును. రైల్వేలో ఎలా ఉంటదంటే ఒక ట్రైను వస్తుందంటే ఒక 10 కిలోమీటర్ వరకు చెకింగ్ పోయి వస్తాడు. హ్మ్. ఆ 10 కిలోమీటర్ నుండి ఇంకోటి చూస్తుంటాడు. ఒక చిన్న వెహికల్ ఉంటది. అవును. దాని మీద పోయి చూసొస్తుంటాడు. హ్మ్. వాడొచ్చినాక ఆడు తర్వాత పెడతాడు. ఏం తెలుస్తది? అవును. ఆ సిగ్నలింగ్ వ్యవస్థ ఫస్ట్ రైల్వే డిపార్ట్‌మెంట్ రెస్పాండ్ కావాలి. మన ఆర్గనైజేషన్స్ వెళ్లి రైల్వే మినిస్టర్ దగ్గర కూర్చొని ఈ రైల్వే ట్రాక్ పక్కన ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని వెకేట్ చేయించాలి. ఇప్పుడు హైడ్రా అని ఏదైతే తెలంగాణలో మన హైదరాబాద్‌లో జరుగుతుందో అట్లా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. అట్లా స్ట్రిక్ట్ ఆఫీసర్స్‌ని తయారు చేసుకోవాలి. హ్మ్. మనం పోయి రిపీటెడ్ రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. హ్మ్. ఇలా ఇది జరుగుతుంది. మాకు అనుమానం ఉంది అని. ఇప్పుడు మా కాలనీ ఉంది సార్. మా కాలనీలో యాక్చువల్లీ ముస్లిం పాపులేషన్ తక్కువ. హ్మ్. ఆల్ ఆఫ్ ఎ సడెన్ వితిన్ 6 మంత్స్‌లో చాలా ముస్లిం పాపులేషన్ వచ్చింది. హ్మ్. వాళ్ళెందుకొచ్చారు? పాపం వాళ్ళు బతకడానికొచ్చింటారు. అలా అని జెప్పేసి మనము అందరూ మంచోళ్ళే అనుకుంటే ఇప్పుడు జరుగుతున్న కత్తులు తీసేవాళ్ళొస్తారు. మనకు తెలీదది. ఆ! బతకడానికి రావచ్చు సార్. కానీ అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు ఏమిటి? అది మన దగ్గర డిపార్ట్‌మెంట్ లేదు గదా సార్. సార్ ఆ! మన ఇండియాలో ఈజీగా వచ్చి బంగ్లాదేశీలు 2,00,00,000 మంది ఉన్నారంటే ఇంకేం జెప్తాం సార్. ఇప్పుడు 2,00,00,000 జార్ఖండ్ సగం మంది. ఖాళీ అయిపోయింది. రోహింగ్యాలొచ్చి జార్ఖండ్ సగం ఖాళీ అయిపోయింది. ఆ! వాడు మొన్న బంగ్లాదేశోడు మ్యాపేసి జార్ఖండ్ దాకా కలుపుకున్నాడు వాడు బంగ్లాదేశోడు మన కొత్త మ్యాపేసుకొని. ఆ! మళ్ళీ మమతా బెనర్జీ ఏమో స్టేట్మెంట్ ఇస్తుంది. నార్త్ ఈస్ట్ తగలబడతది. నా మీద ఏమైనా అయితే అస్సాం తగలబడతదని చెప్తా ఉంది. వాళ్ళట్లా పైనుండి అలా వాళ్ళు ఇదివరకు పాకిస్తాను, బంగ్లాదేశ్ మధ్య ఒక రూట్ ఏసుకోవాలనుకున్నారు. అప్పుడు అవును. ఇందిరాగాంధీ అప్పుడు జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ దాంట్లో దుర్గాబాయిని సబ్జెక్ట్‌లో అది కాకుండా చేసింది. ఇప్పుడు హ్మ్. ఆ రూట్ వాళ్ళు ఆల్రెడీ తయారు చేసుకున్నారు. ఆ! లేకుంటే హిమాచల్ ప్రదేశ్ అక్కడ ఉత్తరాంచల్‌లో ముస్లిం పాపులేషన్ ఏంటి సార్ కంప్లీట్ హిందూ టెంపుల్స్ అక్కడ ఉన్నది ముస్లిమ్స్. హ్మ్. మొన్నైతే వాడు ఆవు తలకాయ తీసి మన గుడి దగ్గర పెట్టాడు. అది పెద్ద గొడవైంది ఉత్తరాంచల్‌లో. ఉత్తరాంచల్ కంప్లీట్ హిందూ స్టేట్. అక్కడ అవును. కూడా ముస్లిం కనపడేవాడు కాదు. ఇప్పుడు అక్కడ వచ్చేసారు వాళ్ళు. వాళ్ళు ఏం హ్మ్. చేస్తున్నారంటే ఓట్ బ్యాంక్ కాన్సెప్ట్‌ని పెట్టుకున్నారు సార్. ఓహ్! ఎక్కడెక్కడైతే హిందూ ఓట్ బ్యాంక్ ఉందో అక్కడ వాళ్ళొచ్చి జాయిన్ అవుతారు నెమ్మదిగా. వాడు ఫస్ట్ బయట నుండి రోహింగ్యా వాడొచ్చి అక్కడ ఒక మసీదులో ఒకడికి ఫోన్ చేస్తే, వాడు అన్ని మసీదులలో కమ్యూనికేషన్ ఉంటదంట. ఆ మసీదోడు చెప్తాడు, "ఇక్కడ రండి నేను అకామిడేట్ చేస్తాను." వాడు ఫస్ట్ మసీదులో పెట్టుకుంటాడు. ఒక ఇల్లు తీస్తాడు. ఒక ఇంట్లో 100 మంది, 20 మంది, 30 మంది అట్లా వాడు గ్యాదర్ చేసి, వాళ్ళని ఒక్కొక్కళ్ళని పండ్లు, అరటి పండ్లు అమ్మమంటాడు, పూలు అమ్మమంటాడు. అన్నీ మనమే మళ్ళీ. అవును. మనమే పోషిస్తాం మనం. పండ్లు అవును. వాని దగ్గర కొంటాం, పూలు వాని దగ్గర కొంటాం అన్నీ.
వాడేమో మన దాంట్లో మన పూలు అమ్ముతుంటాడు, మన కన్ను మన పండ్లు అమ్ముతుంటాడు, ఉచ్చబోసి వాడు బిర్యానీలు పెడుతుంటాడు. సో మనోళ్ళే మంది రంజాన్ వచ్చిందంటే వాళ్ళకన్నా ఎక్కువ మనమే తింటాము. మనకు సిగ్గు, శరము, రోషం ఏమి లేని నేను జన్మలు మొన్న కాదు. ఒక వీడియో చేసినప్పుడు ఒకతను అన్నాడనమాట. సార్ వాళ్ళు కామెంట్ పెట్టాడనమాట ఒకతను. అతను ఉమ్. ఏమంటాడంటే, సార్ వాళ్ళు బతకాలి కదా! వాళ్ళు అమ్మితే మీకు బాధ ఏంటి? వాళ్ళు అమ్ముకోవచ్చు కదా! మీకు బాధ ఏంటంటే నేను చెప్పాను. బాబు వాళ్ళొచ్చిన తర్వాత హిందువులు పళ్ళమ్మటం అనేది చాలా తగ్గిపోయింది అసలు డ్రాస్టికల్‌గా. మనోడు ఏం చేయట్లేదు సార్. మన హిందూ ఏం చేస్తున్నాడు తెలుసా? ఓన్లీ రియల్ ఎస్టేట్. కూర్చున్న దగ్గర కమిషన్ రావాలా, కష్టపడకుండా పైసలు రావాలా, ఆఖరికి అన్నదో తమ్ముడిదో ప్లాట్ అమ్మి కూడా కమిషన్ తినాలి. మన ఏం లేదు. బామ్మడిది ప్లాట్ అమ్మినా పైసలు తినాలా కమిషన్, సొంత అన్నదాన్ని తిన్నా, తండ్రి ప్లాట్ అమ్మినా వాడు కమిషన్ తిని ఆరాంగా తినాలా. సాయంత్రం కాగానే బీర్ కొట్టాలా, మందు తాగాల, తిరగాల, బిర్యానీ తినాలా, అదే తుర్కు హోటల్ పోయి వాని వస్తాయి వాళ్ళవి అవి తినాలా. అంతేగాని వీడి సొంతంగా ఏమున్నది సార్? వీడేమి రేపు పొద్దున కంపెనీ నీ కొడుకు పెడుతున్నాడా? పరిస్థితి ఏంటనేది వాడి కొడుకు పరిస్థితి ఏంటనేది ఆలోచించట్లేదు సార్ వాడు. వాడి కొడుకు దానికి ఏడు ఉన్నాడు సార్? వీడే ఉండడు, ఇంకా కొడుకు ఏడు ఉంటాడు? అదే కదా! ఇంకా ఇప్పుడున్న దానికి కనుక కళ్ళు తెరవకపోతే వాళ్ళు చెప్పుకుంటున్నమాట 15 సంవత్సరాలు చాలు, ఇంకా నెక్స్ట్ అంతా మాదే అని. ఇప్పుడు మహారాష్ట్రలో సార్, నేను ఇప్పుడు మీకున్న మహారాష్ట్ర చెప్తున్నా, హ్మ్. వాళ్ళకి ఇంకొక 2% ఓట్ బ్యాంక్ పెరిగితే వాళ్ళు ఇంకా డిప్యూటీ సీఎం అవుతారు నెక్స్ట్. హ్మ్. ఆ ఓట్ బ్యాంక్ ఆ రేంజ్కి వచ్చింది మహారాష్ట్రలో. అయ్యా! ఆ! 22%కి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు పెరిగితే నష్టమా కష్టమా అనేది పక్కన పెట్టండి. ఈ దేశం మనది, మన రీతి రివాజ్ జరగాల. ప్రారంభోత్సవం అయితే మన నాదస్వరం ఉండాలా, మన కొబ్బరికాయ కొట్టాలా, దీపం వెలిగియాలి. రాను రాను కనుక ఇది కనుక మనం మర్చిపోతే, ఏదైనా ఒక ప్రారంభోత్సవం అంటే వాడి నమాజ్ చేస్తుంటాడు, వాడి రీతి రివాజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఇండియా, మన హిందుస్థాన్లో ఉన్నామా లేకుంటే ఏ ఇస్లామిక్ దేశంలో ఉన్నామా అనే ఆలోచన వస్తుంది. అవును. న్యాచురల్లీ మనము భరించుకుంటూ భరించుకుంటూ తలంచుకొని తిరిగే జాతి కాబట్టి మళ్ళీ పాతకాలంలో మళ్ళీ బానిసల్లాగా ఉంటాం. వాడు జిజియా పన్నేస్తాడు, అవసరమైతే సొంతి చేస్తాడు, అవసరమైతే వాడు గడ్డం పెంచాలా మీసం తీయాలా అంటాడు. మనం పెళ్ళాల్ని దాన్ని ఫాలో చేస్తుంటాం. పెళ్ళాల్ని ఇక తీసుకుపోతాడు. ఆఖరికి నెక్స్ట్ అన్ని ఇక పిల్లల్ని పిల్లల్ని తీసుకుపోతాడు. పిల్లల్ని ఇక అప్పుడు తీసుకుపోతాడు. మనం ఏం చేస్తాం? మళ్ళీ శివాజీ వస్తాడు, మళ్ళీ మనకు శంభాజీ మహారాజ్ వస్తాడు, అట్లాంటి వాళ్ళు కూడా పుడతాడని ఎదురు చూడాల్సిందే తప్ప మన సొంతంగా మనం ఏమవుతాం? మన సొంతంగా మనలో ఇప్పుడు మన దేవుళ్ళ దగ్గర ఆయుధం ఎందుకుంది అనే కాన్సెప్ట్ కూడా అర్థం కాని నీచులం మనం. ఎగ్జాక్ట్‌లీ. తప్పుగా అనుకోకండి, నేను అట్లా అంటున్నానే, నాకు మంటగా ఉంది అందుకని నేను అది అంటున్నా. అది తెలుసు. మనకు మన దేవుళ్ళది ఏముంది అనేది కూడా మనకు తెలియదు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు అనేది కూడా మనకు తెలియదు. భగవద్గీతని ఏం చేసామో వాడు చనిపోతే వాని దగ్గర పెడుతున్నాం కానీ భగవద్గీత ఎంత ప్రేరణ ఇస్తుంది అనేది మనం చూడండి మను భాకర్ ఏం చెప్పింది, మన షూటింగ్ లో మెడల్ సంపాదించిన కానీ భగవద్గీత చదివితే అదే నాకు ప్రేరణ అన్నది. ఆ! ఆ చిన్న పిల్ల చెప్పగలిగినప్పుడు మనలో ఎంతమంది భగవద్గీతని ప్రేరణగా తీసుకున్నాం? భగవద్గీతలో ఏం చెప్పాడు? ధర్మం జోలికి వచ్చినప్పుడు అన్న లేదు తమ్ముడు లేడు. అవును. అంతే కదా? మనం చూసిన మహాభారత యుద్ధంలో ధర్మ విరుద్ధంగా ఉన్నవాడు అన్నైనా తాతైనా తండ్రి అయినా యుద్ధం చేసేసారు. అవును. అవును. మనము ధర్మం మీద మనకు లేనప్పుడు కాన్సెప్ట్ మనం ఎక్కడ చేస్తాం? నా 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 ధర్మం డబ్బే సార్. డబ్బు లేకపో అది మన లే లేకపోతే సార్, మరి మనోళ్ళు సాయంత్రం కాగానే మార్చిపోయారు సార్. మీరన్నట్టు మనకు మందు 3 తరాలకు కావాల్సిన డబ్బు కావాలి. నాకుండాలి, నా కొడుకు ఉండాలి, నా మనవాడికి ఉండాలి. వాడు నీ ఫోటో కూడా పెట్టాడు సార్ చస్తే. నేను చస్తే వాడు 10వ రోజు చేస్తే గొప్ప, అవును. అవును. తర్వాత నీ ఫోటో కూడా ఉండదు. అవును. తలవాడు ఎవడు తలుచుకుంటాడు సార్? ఇప్పుడు అవి లేవు సార్. ఇప్పుడు మనకు ఫస్ట్ మనవి గురుకుల విద్య పోవడం మనకు పెద్ద పొరపాటే. మన గురుకుల విద్యను మనం ప్రవేశపెట్టుకొని మనము ఒక విధానం తీసుకొచ్చుకొని మన ధర్మం ఇప్పుడు చూడండి, నేను ఇవాళ మీకు వీడియో పెట్టా. అవును. బెనిన్ అనే చిన్న కంట్రీ సార్ ఆఫ్రికాలో. ఆఫ్రికన్ రుద్రం చదువుతున్నాడు, అవును. ఒక అవును. ఆఫ్రికన్ రుద్రం చదువుతున్నాడు. కానీ ఇదే ఇండియాలో ఏం చెప్తున్నారు? నిన్ను సెక్యులర్ సార్ బ్రాహ్మిన్స్, మనం. నిన్ను మనం ఇక్కడ సెక్యులర్. అది సెక్యులర్ కాదు సార్. మనం ఏం చెప్తున్నాం? మన వాళ్ళు ఎట్లాంటి ప్రాపగండా స్టార్ట్ చేశారు? నీలి బ్యాచ్, యాంటీ బ్రాహ్మణిజము. వాళ్ళు ఆ! మనల్ని చదువుకోనియలేదు, వాళ్ళు మనల్ని ఇది చేయనీయలేదు, అది చేయనీయలేదు అని
ఇప్పుడు చదువుతుంటే ఓడొద్దు అంటున్నాడు. అట్లాగా సార్. ఓడో ఆఫ్రికా ఆ, ఇప్పుడు ఈ ఫారినర్ చదువుతున్నారు సంస్కృతము. అవును. ఉం? మొన్న నేను ఒక ఫారినరు నాకు ఆన్లైన్లో పరిచయం అయ్యాడు, బిజినెస్ సబ్జెక్ట్లో. నేను షాక్ అయ్యి ఆయనకు సంస్కృతం వచ్చు. అంటే వీళ్ళు ఇప్పుడు ఈ నాకేదో మనకు కాలేజీలో అయిన సంస్కృతం నాలెడ్జ్ ఉంది కాబట్టి ఏదో చిన్న చిన్న టాపిక్స్ ఆయన మాట్లాడాడు, నేను మాట్లాడగలను. నాకు ఒక అనుమానం వచ్చింది ఏంటంటే దాని నెక్స్ట్ మన భారతీయుడు, అంటే సోకాల్డ్ భారతీయుడు, ఇప్పుడు ఉన్నాడు ఎవడు భారతీయుడు కాదు, సోకాల్డ్ భారతీయుడు బయటి దేశానికి వెళ్ళినప్పుడు అవతల వాడు సంస్కృతం మాట్లాడితే వీడు ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? అవతల వాడు నీ రుద్రం చదువుతుంటే నీ ముందర నువ్వు కనీసం పదాలు పలకలేని స్థితిలో దిగజారిపోయినప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? నీ ఐడెంటిటీ నువ్వు కోల్పోతున్నావు. భారతీయత అనేది నీలో పోతోంది. హిందుత్వం అనేది నీ నుండి వెళ్ళిపోతోంది. హిందుత్వం అంటే తప్పుడు అర్థం చెప్తున్నారు. హిందుత్వం అంటే నీ ఋషి పరంపర. ఈ హిందుత్వం అంటే నీ మ- మ- భారతీయత, నీ మొత్తం. మనకంతా ఈ అమెరికా ఆ, బ్రిటిషర్ వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పిందే మనం వేదం అనుకుంటున్నాం తప్ప సార్ మన మ- మన ఒక ఆయన ఇదే అంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తాం. మన పాల్కి శర్మ అని ఒక అవునవునవును. ఆమె ఉంటుంది. అవునవును, తెలుసు. ఆమెని ఓ బ్రిటిషరు ఆమెని కామెంట్ చేశారు. మేము మీకు డబ్బులు ఇస్తుంది మీ దేశాన్ని డెవలప్ చేసుకోమని, మీరు తీసుకుపోయి చంద్రయాన్లు చేసుకుంటూ రాకెట్లను వేస్ట్ చేస్తున్నారు, డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అని అంటే, ఆ, నువ్వేం మాకు ఇచ్చేది? మా దేశాన్ని నువ్వు 400 సంవత్సరాలు దోచుకున్నావు, 1700 సంవత్సరాల నుండి ఆ. ఈ 350 సంవత్సరాలు దోచుకున్నావు. అప్పటి నుండి దోచుకున్న దాని లెక్క కడితే 45 ట్రిలియన్ అవుతుంది. ఫస్ట్ ఆ డబ్బులు కట్టాలి. 45 ట్రిలియనా సార్? అంత దోచుకున్నారు మనల్ని. అంత దోచిన మన భారతదేశంలో మనకు సంపద ఉంది సార్. ఇవాళకి మనం 75 సంవత్సరాల పైకి లేచాం. ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి పోతున్నాం. ఆ ఆ కుల్లే ఇవాళ మళ్ళీ దేశాన్ని అస్థిరం చేయడానికని ఉంది. ఇప్పుడు కళ్ళ ముందర ఉంది సార్. ఇవాళ రాహుల్ అనే వ్యక్తి బ్రిటిష్ సిటిజన్షిప్ ఉందని మీరేంటి రాహుల్ని ప్రూఫ్ గాంధీ ఉంది. అనరా? మీరు రాహుల్ని గాంధీ నేను అనరా? అన్నాను సార్, అదే కాను గాడిది అంటాం కానీ గాంధీ ఎందుకన్నా, గాంధీ కాను గాంధీ ఎందుకన్నా. ఆ, అట్లా ఇప్పుడు అతను బ్రిటిష్ సిటిజన్షిప్ ఉంది. కోర్ట్ అవును. ఏం చేస్తుంది? మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? పెళ్లి కూడా ఎందుకు అయింది యాక్షన్ సార్, తీసుకోరు? పెళ్లి కూడా అయింది. పెళ్లి పెళ్లి పిల్లలు ఉన్నారు, అన్ని ఇద్దరు బయటకు పిల్లలు. వచ్చినాయి కదా. ఆ, అవును. అది కూడా ఎవరు? మాఫియా, డ్రగ్ మాఫియా, కొలంబియన్ మెక్సికన్ డ్రగ్ మాఫియా. అవును. కూతురు. ఆ, ఇప్పుడు మన దేశంలో ఇవాళ డ్రగ్స్ ఎందుకు పెరిగింది? అంటే ఈయన పార్టీ ఏజెన్సీ పనిచేస్తున్నట్టే కదా. అవును. ఇప్పుడు భారతదేశం పంజాబ్ మొత్తం డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోయి ఇవాళ మన సైన్యం వీక్ అయ్యే పరిస్థితి తెచ్చారు కదా వాళ్ళు. అవును. ఇవాళ పంజాబీస్ అందరు యాంటీ హిందూ, యాంటీ భారత్ మాట్లాడుతున్నారు కదా. అవును. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఆలోచిస్తే రైల్వే ట్రాక్ పక్కన వీళ్ళు ఎందుకు ఇండ్లు కట్టుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. మనం అవును. ఇంకా కళ్ళు మూస్తే రేపు పొద్దున్న ట్రైన్ ఎక్కాలన్నా భయపడతాం, బస్ ఎక్కాలన్నా భయపడతాం, ఈవెన్ ఫ్లైట్ ఎక్కాలన్నా. ఫ్లైట్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఇండియా ఫ్లైట్ వాడు ఆఫీస్ సైడ్ తీసుకుపోయి ఆ, ఇస్తాంబుల్లో పెట్టాడు కదా. అవును. ఇస్తాంబుల్ మన ఆ, ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ కందహార్ కాందహార్లో పెట్టాడు కదా. కందహార్ లో పెట్టాడు. అవును. ఇప్పుడు అలాంటిది వస్తే నువ్వు ఎక్కడ పోతావు సార్? ఏ దేశానికి అడుగు పెడతావు? ఇప్పుడు మన అంతా బంగ్లాదేశ్ ఆమె షేక్ హసీనా వస్తే దుబాయ్ వాడు కూడా రానియలేదు, మన భారతదేశమే ఆమెకు షెల్టర్ ఇచ్చింది. అవును. వాళ్ళు ఎవరు నిన్ను అలో చేయరు సార్. పొద్దున వాళ్ళు ఒక యుద్ధం అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తే, జిహాదీ యుద్ధము, ఉమ్, మనకు పోవడానికి ఎటు ప్లేస్ లేదు. ఆ, నేను ఈ మాట నిక్కచ్చే చెప్తున్నా. మీరు ఏ సిటీ అయినా తీసుకోండి, ఏ కాలనీ అయినా తీసుకోండి, దానికి చుట్టుపక్కల వాళ్ళు మసీదులు వేసుకొని ఉన్నారు. మసీదు వేస్తే నేను తప్పు పట్టిన, కానీ ఆ మసీదు మదర్సాల ముసుగులో జరుగుతున్న అన్ని మసీదులను కూడా చెప్పడానికి లేదు, కానీ వాళ్ళ కాన్సెప్ట్ అయితే అదే. లేకుంటే నీ మసీదులకు కత్తులు తుపాకులు అవసరం ఏంటి సార్? అవును. మదర్సాలో ఇప్పుడు మన స్కూళ్ళల్లో ఉన్నాయా? మన దగ్గర ఇళ్ళల్లో ఉన్నాయా పోనీ? అవును. ఎవరి దగ్గర ఒక కత్తి తలవార్ అనేది లేదు. ఇంట్లో కూరగాయలు కోసే కత్తి తప్ప వేరే మ- ఆయుధం అనేది మన దగ్గర లేదు. మన ఇంట్లో అట్లా ఉందంటే ముందు మన తండ్రి తారదీస్తాడు మనల్ని. ఎందుకు ఆ, రాని కత్తులు అట్లాంటివి మనం చిన్న ఉన్నప్పుడు ఇదే ఏదో జరుగుతాయని చెప్పి తెచ్చి పెట్టుకుంటే ఇంటోళ్ళు తన్ని తన్ని వాటిని పడేసేది నాకు ఎగ్జాక్ట్లీ. వదలలేదు సార్. మనం ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఇవన్నీ మనం చూసి ఉంటాము, ఏమైనా పనికొస్తాయి అని మనకు ఏదో పిల్లతనంలో మనం ప్లాన్లు వేసి ఉంటే మన ఇంట్లో తన్ని తన్ని వాటిని అన్ని ఎక్కడ పడేస్తారో, ఏడ దాచి పెడతారో మళ్ళీ మనకు కనపడవు అవి. మనకు మనం ఫస్ట్ అవేర్నెస్ చేసుకోవాలి సార్, కంపల్సరీ.
ఆడపిల్లలు కూడా ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్ దాంట్లోకి రావాలి. ఇప్పుడు మహారాష్ట్రలో ఆడపిల్లలు అందరూ ఇప్పుడు స్టిక్ తిప్పడము అది చేస్తున్నారు. ఇప్పుడు ఇదేది వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు మొత్తం ఉఫియా అని ఒకటి ఉంటుంది మార్షల్ ఆర్ట్, ఉఫియానో ఏదో ఉంది అది. అది బాగా ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. నేను ఒకసారి ఒక ఆమెను చూశాను సార్. ఆమె మా ఫ్రెండ్ లాయర్ ఉండే, అతని దగ్గరకు వచ్చింది ఒక ఆమె, కౌజర్ అని. ఆమె ఒక్కటి ఛాలెంజ్ చేసింది నాతోటి, నీలాంటి పర్సనాలిటీలో నేను నలుగురిని కొట్టగలను అని. ఆమె చెప్తుంది వాళ్ళు ఎట్లాంటి ట్రైనింగ్స్ చేసుకుంటారు, వాళ్ళు ఈ మదర్సాలలో వాళ్ళకి ఎలాంటివి నేర్పుతారు. రాయి ఇసురితే నెత్తికి ఎక్కడ తగలాలా, ఏ మనిషికి ఎక్కడ కొడితే వాడు వీక్ అవుతాడనే ట్రైనింగ్ జరిగిందనేది మన పోలీసు వాళ్ళు పట్టుకున్న దాంట్లోనే తెలిసింది. ఇది పిఎఫ్ఐ ఏజెంట్లను పట్టుకుంటే. అంటే వాడు రాయి ఇసురే దగ్గర నుండి వాడు ట్రైనింగ్లో ఉన్నాడు. మనం కదలలేము, పరిగెత్తలేము, ఒక రాయి ఇసురలేము, ఒక కట్టె తిప్పలేము, కత్తి పట్టలేము. నువ్వు ఎక్కడ ఎదుర్కొంటావు సార్? వాడు మిషన్ గన్లతో రెడీ అవుతున్నాడు. నువ్వు మిషన్ గన్ పక్కకు పెట్టు, నీ దగ్గర ఒకటి లేదు, కనీసం నీ ప్రభుత్వాన్ని నువ్వు నిలదీయలేవు. నాకు ప్రొటెక్షన్ ఎట్లా ఇస్తామని అడగాలి కదా మనం ప్రభుత్వాలను, మన లోకల్ లీడర్లను అడగాలి కదా. ఏది లేకుండా పోయింది సార్. ఈ స్పందన లేని ఈ జాతి రేపొద్దున ఎదుర్కొనే పరిస్థితిని ఊహిస్తే ఘోరమైన సిచ్యువేషన్ ఉంటుంది. కానీ మనము మన దేవుళ్ళని నమ్ముకున్నా కానీ, ఇప్పుడు చూడండి నిన్న ఓల్డ్ సిటీలో భూమాత విగ్రహాన్ని వలగొట్టేస్తాం. ఎందుకు వలగొట్టారు? వాడి కాలేజీలో ఏదో కూలగొడితే కమ్యూనల్ వైలెన్స్ రేజ్ అవుతే ఇష్యూని పెద్ద చేయాలని. అది ఎప్పుడు జరిగింది? అమెరికన్ ఏజెంట్ వచ్చి కలిసిపోయినాక జరిగింది. అంటే భారతదేశంలో వాళ్ళు ఒక కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఈ రాహుల్ అనే వ్యక్తి వాడు స్టేట్మెంట్లు కూడా ఇచ్చాడు. పార్లమెంట్లో తగలబడుతుంది, ఇండియా తగలబడుతుందని మాట్లాడితే మనం గట్టిగా ఉన్న ప్రధానమంత్రి అయినా యాక్షన్ తీసుకోవాలి. నన్ను అడిగితే వీళ్ళను ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు కానీ మన గవర్నమెంట్ కానీ వీళ్ళని ఎలిమినేట్ చేయాలి ఎలక్షన్ నుండి. వీళ్ళు అసలు పార్లమెంట్కి పనికిరారు. మన పార్లమెంట్లో 150 మంది క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. చేసి డిపార్ట్మెంట్ స్పెషల్ పెట్టుకోవాలి. మన హిందూ టెంపుల్స్ కూడా ఏంటంటే ఒక్కొక్క టెంపుల్ కింద ఒక 100 మందిని పోషించేటట్టు, మనం హుండీలో వేసే పైసలు అలంకరణలు అదొద్దు, గుడికి కలర్లు, దేవుడికి ఆభరణాలు అదొద్దు. హిందూ ధర్మాన్ని రక్షించి ఒక సేనను తయారు చేసుకోవాలా. పుణ్యక్షేత్రాలలో ఒక 300-400 మందిని పెట్టాలా. పెట్టుకొని వాళ్ళందరూ కూడా ప్రొటెక్ట్ చేసేవాళ్ళంటే వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చెక్ చేస్తూ ఏంటిది ఏం జరుగుతుంది అనేది చూసి, ఎవడైనా అన్యమతస్థుడు అక్కడ ఉండి వాడు ఏదైనా కుట్ర చేస్తే, మొన్న నేను చెప్తున్నా సార్, శ్రీశైలంలో వినాయకుడి విగ్రహం దగ్గర మాంసం తింటుంటే మనోడు అరుస్తాడు తప్ప ఒక రాయి తీసి కొట్టడం కూడా రావట్లేదు. మనోళ్ళు అదే వాడైతే ఏం చేస్తాడు, వాడి మసీదు దగ్గర పోయి మనోడు ఎవడేం చేస్తే వాడు ఫస్ట్ వచ్చి కొట్టేస్తాడు, తర్వాత మాట్లాడతాడు. మనోళ్ళు అది కూడా యూట్యూబ్లోకి తీసుకురావాలని చెప్పి రికార్డులు చేస్తారు తప్ప వాట్సాప్ చేయడానికి. ఒక దెబ్బని నువ్వు కొట్టేటందుకు రికార్డ్ ఎందుకు ఎందుకు చేయాలా? సరే అట్లా మనోళ్ళు ఏం చేయలేకపోతున్నారు, అది పరిస్థితి. మనం దీని గురించి మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. మనం మళ్ళీ మాట్లాడదాం సార్. ఎందుకంటే ఇది ఒకటేంటంటే వీడియో ఎక్కువైపోయింది అనుకోండి, జనాలు చూసేటోళ్ళకి కూడాను వాళ్ళు మనం మళ్ళీ ఇంకోటి 3-4 days లో మళ్ళీ మాట్లాడదాం సార్. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ.